హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని గాలి, పవనాలు, తుఫాను పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. IMD స్టాండ్స్ ఫర్ డాష్. ఆన్సర్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ అనిమోమీటర్. ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. తుఫానుల గురించి మనకు తెలియజేసేది డాష్. ఆన్సర్ వాతావరణ శాఖ. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు దేనిపై ఆధారపడతాయి? ఆన్సర్ తుఫాన్ తీవ్రత, తుఫాన్ పరిమాణం, తుఫాన్ ఏర్పడే ప్రదేశం. తుఫానులు ఎక్కడ ఎక్కువగా వస్తాయి? ఆన్సర్ బంగాళాఖాతంలో. మన దేశంలో సాధారణంగా తుఫానులు ఏ నెలలో వస్తాయి? ఆన్సర్ మే, జూన్, అక్టోబర్, నవంబర్. తుఫానులు ఏర్పడడానికి కారణాలు ఏవి? ఆన్సర్ గాలి వీచే దిశ, గాలి వేగం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత. దేనిలోని వ్యత్యాసం ఆధారంగా పవనాలు ఏర్పడతాయి? ఆన్సర్ పీడనం. గాలి పీడనానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ సైకిల్, స్కూటర్, కార్ ట్యూబ్లలో గాలి నింపడం, చేతి పంపులో నీరు రావడం, ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారడం. భూమి మీద వీచే పెనుగాలులను ఏమంటారు? ఆన్సర్ తుఫానులు. పవనం అనగా డాష్. ఆన్సర్ కదిలే గాలి. వెలిగించిన అగరబత్తి పొగ పైకి పోవడానికి కారణమేమి? ఆన్సర్ వేడిగాలి చల్లని గాలి కంటే తేలికగా ఉండి పైకి పోతుంది. గాలిని వేడి చేయటం వల్ల వ్యాకోచం చెంది ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది. ప్రకృతిలో గాలులు ఏర్పడడానికి కారణమేమి? ఆన్సర్ పీడనాలలో వ్యత్యాసాలు. భూగోళం మొత్తం మీద గాలి కదలికలకు గల కారణమేమి? ఆన్సర్ భూమధ్య రేఖ వద్ద తక్కువ పీడనం ఏర్పడటం,
0 నుండి 30 అక్షాంశ ప్రాంతం నుండి చల్లని గాలులు భూమధ్య రేఖ వైపుకు వీయటం, సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద నిట్ట నిలువుగా ధ్రువాల వద్ద ఏటవాలుగా పడి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడటం. వేడి చేయడం వల్ల గాలి డాష్. ఆన్సర్ వ్యాకోచిస్తుంది మరియు తేలికగా అవుతుంది. తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పీడనం ఎంత తక్కువైతే గాలి అంత వేగంతో వీస్తుంది. పొగ, వేడిగాలి మొదలైనవి పైకి పోవటానికి కారణమేమి? ఆన్సర్ సాంద్రత తగ్గడం. సముద్రపు గాలులు భూమి మీదకు వచ్చే నెలలు డాష్. ఆన్సర్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు. తుఫాన్లకు పేరును దేనిని బట్టి నిర్ణయిస్తారు? ఆన్సర్ ఏర్పడే ప్రదేశాన్ని బట్టి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.